సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నెదెచ్చిరి. ఆ కోసల దేశమున అయోధ్య అను పేరుగల ఒక మహానగరము గలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అచటి వీధులు ఇరువైపుల వృక్షములతో విరాజిల్లుచు విశాలములైయున్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగా నున్నది. కోసల దేశమును ధర్మమార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవమును ఇనుమడింపజేసెను. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను ద్వారబంధములతోడను అలరారుచుండెను. నగర మధ్య భాగమున వరుసలు దీరియున్న అంగళ్లతో అది మనోహరముగా నుండెను. అచ్చట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉండెను. ఎత్తైన కోటబురుజులతోనూ ధ్వజములతోనూ వందల కొలది శతఘ్నులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. ఆ పురి నృత్యకళకు సెలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూనుగల విశాలమైన ప్రాకారము ఆ పురికి ఒడ్డాణము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూను విశాలమైన లొతైన అగట్టయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందుమేలు జాతికి చెందిన గుగములు వేగముగా సాగిపోగల ఏనుగులు వృషభములు ఒంటెలు అసంఖ్యాకముగా గలవు. అది ధనధాన్య సంపదలతో విచిత్రములైన రాజగృహములతో అది యొప్పుచుండెను. నానావిధ రత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అచటి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసి ఉండెను. ఆ పురము మేలైన వర్బీయముతో చెరకురసము వంటి మధుర జలములతో సమృద్ధమై దుందుభుల మోతలతో మూదంగధ్వనులతో వీణానాదములతో మద్దెలరవములతో ఆ మహానగరము ఎంతయు మాగుమ్రోగుచుండెను. సిద్ధపురుషులకు తపః ఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బారులు దీజి విద్వాంసులతో నిండియుండెను.